డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కె సరోజమ్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ కె కాంతారావు విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించి సొసైటీ పథకాల బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ జి వెంకటకృష్ణ మాట్లాడుతూ శ్రీకర కోఆపరేటివ్ ద్వారా మహిళలకు వ్యాపారం చేయటకు లోన్స్ ఇవ్వబడునన్నారు. సేవింగ్ ఖాతాలపై 7% వడ్డీ రేటు ఉంటుందన్నారు. అనంతరం శ్రీకర కోఆపరేటివ్ చైర్మన్ సుబ్రహ్మణ్యం శాస్త్రి మాట్లాడుతూ ఇతర బ్యాంకుల కన్నా శ్రీకర సొసైటీలోనే వడ్డీ రేట్లు అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం డీసీఓ మాట్లాడుతూ శ్రీకర మ్యూచువల్ ఎయిడెడ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలు సభ్యుల ఆర్థిక స్వావలంబనకు బలమైన వేదికలని పేర్కొన్నారు. పారదర్శకత, పరిపాలన, సభ్యుల విశ్వాసం, చట్టపరమైన నిబంధనలు పాటింపు అత్యంత ముఖ్యమని సూచించారు. మహిళా సంఘాలు, స్వయం ఉపాధి గ్రూపులు, చిన్న వ్యాపారులు ఈ సొసైటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చాలా వేగవంతంగా కస్టమర్ల యొక్క సేవలు అందించడం కోసం పనిచేస్తుంది. ఈ రోజు ఈ సొసైటీ యొక్క ఇనాగ్రేషన్ కోసం నేను పాల్గొన్నాను. నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కర్నూలు. ఈ శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ మంచిగా నడవాలని చెప్పేసి వీళ్ళు మెంబర్షిప్తో కానీ తర్వాత కస్టమర్కి ఇచ్చే లోన్ల వల్ల జీవితాలు అభివృద్ధి జరగాలని చెప్పేసి అర్బన్ ఏరియాస్లో జరిగే అభివృద్ధిలో పాల్గొంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. జరగాలని కోరుకుంటున్నాను. వీళ్ళు డిపాజిట్లు కూడాను ఫిక్స్డ్ డిపాజిట్స్ మెంబర్ నుంచి మాత్రమే చేస్తారు. మెంబర్ నుంచి మాత్రమే చేయాలి ఈ సంఘం. సో 5 సంవత్సరాలు పెడితే 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఇది అన్ని నేషనల్ బ్యాంకులో కూడా ఇదే ఉంది. సో ఎక్కువ ప్రారంభంలో ఏం లేదు. ఒక సంవత్సరానికి 9% అనేది డిసిసి ఇస్తుంది, సెంట్రల్ బ్యాంక్ కూడా ఇస్తుంది. అట్లనే వీళ్ళు కూడా ఇస్తున్నారు. ఈ సేవలు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కస్టమర్లకి లేదా శ్రేయోభిలాషులకి సహకార సంఘాల అభిమానించే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు జి వెంకటకృష్ణ. మేము చిన్న వ్యాపారస్తులకి సహాయకారిగా లోన్స్ ఇవ్వడానికి మేము సంస్థ నుంచి ప్రొవైడ్ చేస్తాం సార్. తర్వాత వచ్చేసి ఆర్డీస్, డిపాజిట్స్ ఇవన్నీ కూడా ఈ సంస్థ నుంచి మేము సమాజానికి, మార్కెట్కు చేయూతగా ఉండాలని మేము సంస్థని ఓపెన్ చేసినాం సార్. మిగతా ఈరోజు ఈ యొక్క శ్రీకర మ్యూచువల్ ఎయిడెడ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి వచ్చిన మీడియా మిత్రులకు, ప్రింట్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీకర మ్యూచువల్ ఎయిడెడ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా సహకారాధికారి జి వెంకటకృష్ణ సారు వచ్చారు. అలాగే కె సరోజమ్మ గారు కేడిసిసి చీఫ్ మేనేజర్ గారు, అలాగే కాంతారావు గారు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో, నగరాల్లో, రిమోట్ ఏరియాలలో ఉండే పేద మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొదుపు అవగాహన సదస్సు, అలాగే వాళ్ళకు చిన్న చిన్న రుణాలు ఇచ్చి వాళ్ళని చిన్న చిన్న కుటీర పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలు ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేయాలన్న ఒక ఆలోచనతో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే 1995 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఈ సొసైటీ అనేది నడుస్తుంది. ఈ సొసైటీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇద్దరికి అనుసంధానంగా పనిచేస్తుంటుంది. ఫస్ట్ వచ్చేసి బ్యాంకులకు అనుసంధానంగా పనిచేస్తుంటుంది, సెకండ్ సొసైటీలకు అనుసంధానంగా పనిచేస్తుంటుంది. బ్యాంకులు అనేది అంటే మనం ఏదన్నా సర్వీస్ కావాలంటే మనం బ్యాంకుకి వెళ్ళి అన్ని చేసుకొని వచ్చేస్తుంటుంది. అలాంటి చిన్న సర్వీసు ఈ సొసైటీ సంస్థలు, ఈ స్వచ్ఛంద సంస్థలు అనేవి చేస్తుంటాయి. మేము మా సిబ్బంది పబ్లిక్ వెళ్ళి రిమోట్ ఏరియాలోకి వెళ్ళి ఎక్కడ వాళ్ళు నీడి ఉన్నారో వాళ్ళకు కొద్దిగా పొదుపు అవగాహన సదస్సు, పొదుపు ఏ విధంగా చేయాలంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, అట్లాగే వాళ్ళ పొదుపు అవగాహన సదస్సు నుంచి వాళ్ళకి చిన్న చిన్న రుణాలు ఇచ్చేసి దీని నుంచి కుట్టు పరిశ్రమకు సంబంధించి మిషన్లు కుట్టుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం, అట్లాగే ఏదైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉంటే ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్